హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఆర్కే. అయితే ఈరోజు మార్నింగ్ నేను వరంగల్లో మన ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఎక్కితే అందులో ఒక అబ్బాయి ఉన్నాడనమాట. అతను యూపీకి సంబంధించిన వ్యక్తి. తను రెండు చేతుల్ని ఇలా ఇలా చూసుకుంటే అరే ఏమైందిరా బాబు అంటే, ఏం లేదన్నా, నేను యూపీ మా ఇంటికి వెళ్ళే క్రమంలో నిన్న రాత్రి అంటే నిన్న మా అక్కయ్య చనిపోతే నాకు కాల్ వచ్చింది. నేను ఇంటికి వెళ్ళే క్రమంలో రైల్వే స్టేషన్ దగ్గర వెయిటింగ్లో ఉన్న. అప్పటికే ట్రైను లేట్ ఉండడం వల్ల మా మిత్రులతో వెళ్ళి నేను మందు తాగినాను. అందులో కొద్దిగా మిగిలితే అది బ్యాగ్లో పెట్టుకొని రైల్వే స్టేషన్లో వచ్చి వెయిట్ చేస్తున్నాం ట్రైన్ గురించి. అప్పుడు ఒక రైల్వే పోలీస్ అధికారి వచ్చేసి మా బ్యాగ్ చెక్ చేసిండు. అందులో ఆ మందు కొద్దిగా ఉన్న సీసా చూసిండు. దాంతో రారా బాబు అనేసి నన్ను తీసుకువెళ్ళి వాళ్ళ రూమ్లో డోర్ పెట్టేసి నన్ను కొట్టిండు, బూతులు తిట్టిండు అనేసి అన్నాడు. తర్వాత 1000 రూపాయల ఫైన్ కూడా రాసుకున్నాడు. తర్వాత నా మొబైల్ని కూడా లాక్కునే ప్రయత్నం చేసిండు, కానీ నేను ఇవ్వలేదు. నేను 1000 రూపాయలు ఇచ్చేసి ఆయనతో దెబ్బలు తిని తిట్లు పడడము నాకు చాలా అవమానకరంగా, బాధాకరంగా ఉంది అనేసి ఆయన చెప్తాడనమాట. అయితే ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే, వివిధ రాష్ట్రాల నుంచి మన తెలంగాణ ఈ స్టేట్లకు వస్తూనే ఉంటారు. వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొన్ని తెలియకపోవచ్చు, తెలియవు కూడా. మనకు కూడా లోకల్లో ఉన్న వాళ్ళకు కూడా చక్కగా తెలియదు. అయితే అక్కడ అధికారికి ఆ మందు సీసా కనబడితే దానికి సంబంధించిన ఫైన్ ఇంకేమైనా ఉంటే ఆ ఫైన్ రాసి వానికి ఇది కరెక్ట్, ఇలా కాదురా బాబు, ఇలా రైల్వే స్టేషన్లో వస్తే ఇలా ఈ వస్తువులు తేవద్దు, ఇలా ఉండాలి, ఈ విధంగా మనము ప్రయాణం చేయాలి అని వానికి ఒక క్లాస్ తీసుకోవాలి. తప్పించి వాడిని ఇష్టం వచ్చినట్టు కొడితే, గొడ్డును కొట్టినట్టు కొడితే ఇక వాడు ఏం కావాలి, అది ఎక్కడైనా దెబ్బ అనేది చేతి మీద తగిలింది, ఇంకెక్కడైనా తగిలితే ఆ నష్టాన్ని ఎవరు భరించాలి అని. కాబట్టి ఇలాంటివి కాకుండా ఏదైనా తెలియని విషయాల మీద వ్యక్తులకు అవగాహన పరచాలనేసి నేను ఈ వీడియో రూపంలో మిత్రుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. Ồ cá thì có